హలో అండి. ఈరోజు మనం ఒక చాలా సీరియస్ అలాగే కళ్ళు తెరిపించే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. 2017లో మలయాళ ఇండస్ట్రీలో ఒక నటిపై జరిగిన దాడి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆ కేసుకి సంబంధించి వచ్చిన అఫీషియల్ రిపోర్ట్లో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఆ రిపోర్ట్ కేవలం ఆ ఒక్క సంఘటన గురించి మాత్రమే కాదు, అసలు ఆ ఇండస్ట్రీ సిస్టంలో ఉన్న డార్క్ రియాలిటీని బయటపెట్టింది. సో లేట్ చేయకుండా ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మనం మెయిన్గా కవర్ చేయబోయే పాయింట్స్ ఏంటంటే 2017 నాటి రిపోర్ట్ డీటెయిల్స్, అవకాశాల కోసం జరిగే లైంగిక దోపిడీ, సెట్స్లో భద్రత ఎలా ఉంటుంది, కనీస సౌకర్యాల లేమి, అండ్ ఫైనల్గా ఈ రిపోర్టు వెల్లడించిన చేదు నిజాలు. ముందుగా మొదటి సెక్షన్ 2017 నాటి రిపోర్టు వివరాలు. ఇక్కడ మీరు గమనిస్తే బయటనుంచి చూసే మనకు సినిమా ఇండస్ట్రీ అంటే అదొక కలల ప్రపంచం, ఫుల్ గ్లామర్ కదా. కానీ ఈ రిపోర్టు ఆ గ్లామర్ వెనుక ఉన్న ఎక్స్‌ప్లాయిటేషన్ని, కఠినమైన వాస్తవాలను ఎలాంటి ఫిల్టర్ లేకుండా మన ముందు పెట్టింది. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎంత దారుణంగా ఉందో చాలా క్లియర్గా ఎత్తి చూపింది. ఈ ప్రాబ్లం ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పడానికి రిపోర్ట్ బాధితులని ప్రధానంగా 3 కేటగిరీలుగా డివైడ్ చేసింది. అవేంటంటే 1. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కొత్త నటీమణులు. 2. ఇండస్ట్రీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్న హీరోయిన్లు. 3. పాపం జూనియర్ ఆర్టిస్టులు. అంటే ఏ స్థాయిలో ఉన్నా సరే మహిళలు ఏదో ఒక రకమైన అబ్యూజ్ని ఫేస్ చేస్తున్నారని ఈ హైరార్కీ మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి అవకాశాల కోసం లైంగిక దోపిడీ. ఇది నిజంగా చాలా డిస్టర్బింగ్ పాయింట్ అండి. రిపోర్ట్లో డైరెక్ట్గా కోట్ చేసిన ఒక విషయమేంటంటే, యాక్ట్రెస్ అవ్వాలంటే డైరెక్టర్ లేదా పెద్ద నటులు చెప్పినట్లు వినాల్సిందే, వాళ్లకు తమ దేహాన్ని సమర్పించుకోవాలి. లేదు అని చెప్పినట్లయితే ఇండస్ట్రీలో ఎవ్వరూ కూడా అవకాశాలివ్వరు. చూడండి, అవకాశాలు కావాలంటే ఇలాంటి దారుణమైన కండిషన్స్కి ఒప్పుకోవాల్సిందే అని వాళ్ళు ఎంతలా ఫోర్స్ చేసేవారో ఈ మాటలు డైరెక్ట్గా చెప్తున్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఒకవేళ వాళ్ల డిమాండ్స్కి ఎవరైనా నో చెప్తే ఏమవుతుంది? వాళ్ల కెరీర్ ఎక్కడితో ఎండైపోయినట్లే. అవును, వాళ్లకి ఇండస్ట్రీలో ఎవరూ ఎలాంటి అవకాశాలు ఇవ్వరు. అంటే వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసినట్లనమాట. ఇది రిపోర్ట్ చాలా స్ట్రాంగ్గా మెన్షన్ చేసింది. నెక్స్ట్ 3వ విభాగం సెట్స్లో భద్రతా లోపం. కొత్తవాళ్ల పరిస్థితి అలా ఉంటే మరి ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల పరిస్థితి ఏమైనా బాగుందా అంటే అదీ లేదు. ఇది వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. నైట్ పూట షూటింగ్స్ జరిగేటప్పుడు వాళ్లకు ఎలాంటి సేఫ్టీ ఉండేది కాదట. డైరెక్టర్లు మరియు కొంతమంది నటులు రాత్రి సమయాల్లో నేరుగా హీరోయిన్ల రూమ్స్కి వెళ్లి తమ కోరికలను తీర్చుకునేవారని రిపోర్టు వెల్లడించింది. వర్కింగ్ హీరోయిన్లకు వాళ్ల స్వంత గదుల్లో కూడా రక్షణ లేకపోవడం అక్కడి సిస్టమ్ ఎంత దారుణంగా ఉందో కళ్లక్కడుతోంది. ఇక 4వ విభాగం కనీస సౌకర్యాలలేమి. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్లకే రక్షణ లేనప్పుడు ఇక జూనియర్ ఆర్టిస్టుల గురించి ఏం చెప్తాను చెప్పండి. ఇదైతే ప్యూర్గా హ్యూమన్ రైట్స్ వయలేషన్ అండి. జూనియర్ ఆర్టిస్టులకు వర్కింగ్ సెట్స్లో కనీసం బాత్రూంలు కూడా ఇచ్చేవారు కాదు. ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చెయ్యలేదంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేశాలో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎంత దారుణంగా ఉండేదో ఇక్కడ చూడండి. ముందుగా వాళ్లకు సెట్లో బాత్రూమ్ ఉండదు. సరే అని ఎవరైనా అడిగితే బయటికి వెళ్లమని ఆర్డర్స్ వేస్తారు. బాత్రూమ్ చేయాలంటే బయటికి వెళ్లి ఏ పక్కనో ఓపెన్ ప్లేస్లో చేయమని చెప్పేవారట. ఇది అక్షరాల ఒక మనిషి ఆత్మగౌరవాన్ని మంటగలవబడమే కదా. ఇక మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. రిపోర్ట్ వెల్లడించిన చేదు నిజాలు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ కఠినమైన వాస్తవాలన్నింటినీ ఒక్కసారి ఒకే ఫ్రేమ్లో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మీకు సిస్టమిక్ అబ్యూజ్ అంటే ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. పైన కొత్తగా వచ్చే నటీమణులకేమో కాస్టింగ్ కోచ్ ప్రాబ్లం, ఇక వర్కింగ్ హీరోయిన్లకు చూస్తే నైట్ టైం హెరాస్మెంట్. పోనీ జూనియర్ ఆర్టిస్టులను వదిలేశారా అంటే వాళ్లకు కనీస బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేవు. ఇండస్ట్రీలో పైనుంచి కింది వరకు ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఎలా వేళ్లొనుకుపోయిందో ఇదొక ఎక్స్‌రే లాగా చూపిస్తోంది. ఈ ఎక్స్‌ప్లెయినర్ని ముగించే ముందు ఒక పెద్ద ప్రశ్న మన ముందు మిగిలిపోతోంది. ఈ రిపోర్ట్ బయటపెట్టిన ఈ చేదు నిజాల తర్వాతైనా సరే ఇండస్ట్రీలో ఏమైనా మార్పు వస్తుందా? ఇంత పక్కాగా ఆధారాలతో గ్రౌండ్ రియాలిటీ బయటపడ్డాకైనా మహిళల భద్రత కోసం గట్టి యాక్షన్ తీసుకుంటారా? ఈ ప్రశ్న ఖచ్చితంగా మనందర్నీ ఆలోచింపజేస్తుంది. సరే, ఈ కాంప్లెక్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ ఎక్స్‌ప్లెయినర్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్